ఆమ్లెట్లో కొంచెం ఆయిల్ ఎక్కువైంది. ఆమ్లెట్ ఎప్పుడు వేసినా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ అవుతుంది. అయ్యో మా వారైతే ఆమ్లెట్ ఏమన్నారండి, ఇంకా అయితే వేసి ఇచ్చాను. ఈరోజు బెండకాయ ఏపుడు కూర కటింగ్ చేసేయండి అంతే గారు. ఆమ్లెట్ సగం వచ్చింది నాకు. మరి చిన్నోడికి వేసాను, చెప్పాను చిన్నోడికి ఇస్తానని. ఇవ్వాల్సిన తీసుకున్నాడు, మరి దాంట్లో కటింగ్ ఎందుకు చేసావు? చికెన్ తీసుకున్నాడా? నేను చూడలేదే. న్యాయం కాదు, నిజంగా నేను చూడలే. చికెన్ నువ్వు తింటావేమో అని. ఇదిగోండి ఆమ్లెట్ అయితే వేసాను. ఇగో ఇక్కడే చిన్న ముక్క ఉంటుంది కదా, అరభాగం చిన్నోడికి వేసా. ఇదే బెండకాయ తీసుకుంటారు, అలా తీసుకుంటారు. ఇది కావాలంటే అది, అది కావాలంటే ఇది అని అన్నారు. నాకు తెలీదే, నేను చూడలే. రాత్రి అయితే పారం కూడా వండిందండి మా అమ్మ. ఇంకా అదైతే ఆ కూర కొంచెం మిగిలితే పొద్దున ఈయనకే బాక్స్ అయితే కట్టాను. మళ్ళీ ఆ బాక్స్లోనే కొంచెం ఒక 3 ముక్కలు అయితే తెచ్చుకున్నాడు ఇంటికి. డోటి నుంచి ఇంటికైతే తెచ్చుకున్నాడు. మళ్ళీ అది చిన్నోడు వేసుకున్నట్టున్నాడు. అంతేనా? చూస్తాను. ఏం నువ్వు డాడీ చికెన్ తెచ్చుకుంటే వేసుకున్నావంట. నీకు ఆమ్లెట్ మొక్క వేసానా? మళ్ళీ చికెన్ ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు వేసుకుంటే ఇచ్చాడు. మరి అవును, నాకు ఆమ్లెట్ వద్దని చెప్పాలిగా. నువ్వేమనాలి, నాకు ఆమ్లెట్ వద్దని చెప్పాలి. ఇప్పుడు డాడీ ఏమంటున్నాడు, నా మొక్కలు నాకు ఇచ్చేయమంటున్నాడుగా. ఏం తినేసాక ఇచ్చేది? పెద్దోడైతే మొన్న మాచవరం దగ్గర ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాను. ఏంటిది చీజును బటర్ తీసుకురమ్మన్నాడు. ఇంకా అదైతే తీసుకొచ్చాను. ఇంక ఇప్పుడైతే ఇది సరిగ్గా రాలేదనుకుంటా మనసు. ఇది మెల్ట్ అవ్వాలి కదా. ఇది అలాగే ఉంది చూడు, అదిగో క్రీమ్గా ఉన్నది. మెల్ట్ అవ్వద్దు ఏంటి? ఒకసారి ఇంకా చిన్న ముక్క ఉంటుంది కదండి, అదైతే నాకు ఇచ్చాడు తింటాకి. మొన్న చిన్నోడు వేసాడు. అది బ్రెడ్ కూడా కాదు, రొట్టితో వేసాడు. చాలా బాగుందండి. సరేలే అని చెప్పేసి పెద్దోడిని ఏమని అంటే అదిగోండి అలా వేసాడు. ఇంక అవ్వలేదు, సరిగ్గా అయితే రాలేదు. అది చిన్నోడు వేసినప్పుడు బాగుంది. సరేలే బాగుంది కదా అని చెప్పేసి ఇప్పుడు పెద్దోడిని ఏమనంటే అలా వేసాడు. అదైతే సరిగ్గా లేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మళ్ళీ బటర్ అయితే వేసాడు. ఆ చీజ్ పెట్టింది మొత్తం మెల్ట్ అవ్వలేదు. తినేది ముందే ఇచ్చేసావంట కదా చికెను. ఎంత గ్యాప్ అమ్మా, ఒక నిమిషం ఏంటదేమో, సెకండ్ లేదు, 1 నిమిషం అయింది. నాకేమో బెండకాయ ఫ్రై ఆమ్లెట్ వేయచ్చు బాగుంది. ఆమ్లెట్లు ఎప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువైపోతుందండి. నువ్వు వేస్తే ఆయిల్ వేయవు, నువ్వు వేస్తే. ఇంకా నేను వేసేసరికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైపోతుంది. తొందరగా అయిపోవాలని నువ్వు ఆలోచిస్తావు. తొందరగా అయిపోవాలి కదా, గబుక్కుని పడిపోయింది. అది క్యాన్లో లేదు, ఆయిల్ విడిగా ఉంది, ప్యాకెట్లో ఉంది ఆయిల్. అది డబ్బా పంపుతారా ఏంటి? అంటే ఏ పరంగా స్లోగా వెళ్తావో ఆ డబ్బా తెస్తా. సరే ఈసారి నుంచి లేదా ఉగ్గిన్ లాంటిదో లేకపోతే నీకు ఏది కావాలో అది నూనె తక్కువ వేయడానికి అది చెప్తే అది తెస్తా. సరిగ్గా పెట్టు. ఇదిగోండి చీజ్ తెస్తే ఇలా. ఏ కూరలో సరిపోలేదు ఉప్పు? తక్కువ అయితే పర్వాలేదులే, తినవే బాబు. కూర సగం అయిపోయిన తర్వాత ఇప్పుడు కలుపుకుంటున్నావా? అడగలేకపోతున్నాను. ఎందుకనండి? అమ్మో అంత జాలి. నువ్వు వండలేదు కదా, మమ్మీ వండింది. అయితే
అట్టేసావు కదా మళ్ళీ ఏమన్నా మళ్ళీ సాల్ట్ అంటే కోపడతామని. అమ్మో భయం భయం భయం. ఉండాలి కదా మాత్రం. మరి బాగుంది. పెరుగుందా? అమ్మో ఇప్పుడు మళ్ళీ 10 రూపాయలు తీసుకొని పరిగెత్తారు. ఇక ఉంటదండి ఉంటది. పిల్లోడు ఏదో ఇష్టం లేకుండా వేస్తున్నావు ఏంటి మనసు? 10ంటికి ఎవరమ్మా వేసేది రాత్రి? 10ంటికంటే మనకు తినాలనిపించింది అయ్యా. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేయరు. మరి అంటే మేము లేనప్పుడు వేసుకొని తింటే అప్పుడా? పెసరపప్పు ఏమైంది? శ్యామ్ని అడిగి అసలు మీరు లేనప్పుడు అలా చేశాను. అమ్మని అడిగేది ఇప్పుడు నేను చేయమన్నాను, ఇప్పుడు చేయొచ్చు కదా. మరి వాళ్ళు టైం పట్టింది. ఇది ఇప్పుడు నేను తిన్నా. వెళ్ళిపోయి తినిపో. మనోజ్ అయితే చేశాడు చేయమనంటే. ఇప్పుడైతే మెల్ట్ అయింది చీజ్ అయితే. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఎట్లాగే ఉంటది. ఇది శాండ్విచ్ దాకా ఉంటది. శాండ్విచా? అంటే శాండ్విచ్ అంటే ఎట్లాగే ఉంటుందా? మన నువ్వు చేసావు కదవే. నేను బటర్ వేసి అన్నీ కలిపేసి దాని మీద గుడ్డు పగలు కొట్టా. అవునా? గుడ్డు పగలు కొట్టి అది తిరగేసా. బాగుంటది. మరి ఎంత కొట్టుకెళ్ళినప్పుడు ఇంకో కోడిగుడ్డు తేవచ్చు కదా. తింటావా? అని నువ్వు వేసుకోలేదు మనజు ఇదికైతే. తింటాం. అలాంటివి తినం అసలు. నువ్వు ఎలాంటివి తింటావు మరి? నువ్వే కదా తెమ్మంది. స్పెషల్గా తింటాం. నీకు తెలియదు. నీకు నచ్చాలి. ఏం తింటావు? పొటాటో స్టఫ్ చేస్తాను నేను. అంటే బంగాళదుంపలతో ఏం చేస్తావు? బంగాళదుంపలతో కర్రీ చేస్తాను. ఇంకా చేసి బ్రెడ్ మీద పెట్టుకుని తింటావేనా? సరే. ఏదో ట్రై చేశారు కదా. నేను ట్రై చేస్తున్నా. ఇటు ఏం చేస్తున్నా? బటరు చీజ్ అంటారు. నీకు ఇప్పుడు వరకు చేసాడు. నేను ట్రై చేస్తున్నది ఎట్లా వస్తుంది. మా పెద్దవాడు చేశాడండి, 2 వేసాడు. ఇప్పుడు ఇది మా వారు 3వది. ఏంటిది? అన్నం బ్రెడ్ మీద చీజ్ పెడతారు కదా, వేడవ్వాలా అనేది? అవును. ఎనకోకుండా పెట్టుకుంటే మరి చీజ్ ఎలా వీట్ అవుతుంది? అది లోపల కూడా పచ్చి పచ్చిగానే ఉన్నట్టుంది. ఇప్పుడు పెద్దోడు అడిగితే ఏమంటున్నాడు? బంగాళదుంపలు స్టఫ్ అంట. ఏంటి? బంగాళదుంపలు కూర చేసి బ్రెడ్లో పెట్టుకొని తినాలంట. పెట్టుకుని తినొచ్చు దీంట్లో కూడా, కానీ ఇలా మూత ఉంటుంది కదా, మూత పెట్టుకుని బయటికి పోకుండా అది కుక్ అవుతుంది. 1 పీస్ తిన్నావా? నేను 2 పీసులు తిన్నా. ఇప్పుడు ఇది నేను వేసాను. హెవీ అయిపోయిందండి. ఈ పీస్ ఒకటి తిని చెప్తున్నాను. నాకు హెవీ అయిపోయింది ఫుడ్. ఈ చిన్న పీస్ తిని చెప్పు, బాగాలేదంటే అప్పుడు చెప్తా. ఎలా ఉంది? తినాలిగా మొత్తం. అంటే తెలియలేదా? స్పర్శ తెలియట్లేదు నీకైతే. అంటే నువ్వు ఇంట్లో వండిన వంటకాలకి నువ్వు పని టేస్ట్ చూడడానికి. నవ్వులు మింగేసి 1 అరగంట దాకా నేను చెప్తావా? ఇప్పుడు ఏమన్నా చీజ్ బయటకు ఇగో చూడు ఎలా ఉందా? ఎగటేస్తుందా? ఇదిగో అట్లా ఉండాలి. నువ్వు ఉంచుకో, నువ్వు తింటాకి. బాగుంది.